మన ఐటీ కారిడార్లో ఉన్న మౌలిక వసతులను మరింత మెరుగ్గా చేస్తూ ముఖ్యంగా పాదచారులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు అదే రకంగా ఒక ఏసీ బస్ షెల్టర్ రెండు కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఐటీ కారిడార్లో ఇంకా 4 తొందరలోనే రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ బస్ షెల్టర్లు కూడా ఇలాంటివి ఎయిర్ కండిషన్ బస్ షెల్టర్లు విత్ కంప్లీట్ సర్వేలెన్స్, ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉండే మహిళా ఉద్యోగినుల భద్రతకు, అదే రకంగా మరి ఇక్కడ మెరుగైన ట్రాఫిక్ నియంత్రణకు, అదే రకంగా మెరుగైన శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉపయోగపడతాయని మన నమ్మకం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇదివరకు మనం ఐటీ కారిడార్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఐటీ రంగం మీద ప్రత్యక్షంగా 4 లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందుతుంటే వారికి 3 రెట్లు దాదాపు 12 లక్షల మంది పరోక్ష ఉపాధి అవకాశాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి వారందరికీ సంబంధించి మరి రాబోయే రోజుల్లో ఈ ఐటీ కారిడార్ని మరింత సురక్షితంగా, మరింత మెరుగ్గా, మంచి మౌలిక వసతులతో మరింత మెరుగ్గా చేసే ప్రయత్నంలో ఉన్నారు. దాంతోపాటు ఒకవైపు మనకు పట్టణంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ప్రజా రవాణా వ్యవస్థ కూడా తొందరలో మెరుగుపడబోతూ ఉంది. మనకు మెట్రో రైలు కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో డెఫినెట్గా మెరుగైన ఒక ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా మనం రవాణా శాఖకు సంబంధించి కూడా, ఆర్టీసీకి సంబంధించి కూడా మరి ఒక 1000 బస్సులు కొత్తగా కూడా ఆర్డర్ చేయబోతూ ఉన్నాం. బ్రహ్మాండమైన ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ వ్యాప్తంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ క్రమంలో మనకు నిజానికి ఇండియా టుడే అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దేశంలోనే ఉంది. కానీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సంతృప్తి పడకుండా మరింత మెరుగైన మౌలిక వసతులు, మరిన్ని మెరుగైన మౌలిక వసతులు, రోడ్లు కానీ, ఫుట్ఓవర్స్ కానీ, ఇతరత్రా సదుపాయాలు కానీ అందించాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు తొందరలో చేపట్టబోతూ ఉన్నాం. తప్పకుండా ప్రజా రవాణా వ్యవస్థను, మౌలిక వసతులను, ముఖ్యంగా ఐటీ కారిడార్లో మహిళా ఉద్యోగినుల భద్రతను, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా కార్యక్రమాలు తొందరలో ప్రారంభించబోతూ ఉన్నాం. తప్పకుండా మరి ఈ మొత్తం ఐటీ రంగంలో హైదరాబాద్ మహానగరాన్ని ఒక అగ్రగామిగా నిలపాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, మన అవినాష్ మోంతి గారికి, ఈడీ ఐఐసి నరసింహారెడ్డి గారికి, ఇంకా కార్యక్రమానికి విచ్చేసిన ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళు నిజానికి పీపీపీ మోడల్లో దాదాపు 3 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఎస్కలేటర్ వ్యవస్థను, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసినారు. దాంతోపాటు 21 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఒక ఏసీ బస్ షెల్టర్ను కూడా నిర్మాణం చేయడం జరిగింది. దానిలోనే ఒక ఏటీఎం కూడా ఉండడం అనేది అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుందనే ఒక ఆలోచనతో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రకాష్ ఆర్ట్స్ వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను.